నమస్తే. నేను ప్రశాంత్. అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో నుంచైతే ఒకరు బయటపడడం జరిగింది. అతను అసలు అంత దారుణం నుంచి బయటపడడం అనేది గ్రేట్ అనైతే చెప్పుకోవచ్చు. అందులో అసలు ఎలా జరిగింది? ఆ పరిస్థితి ఎలా వచ్చిందనే విషయాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లవాణి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. మేడం, ఆ విమానం అసలు ఎలా కుప్పకూలిపోయింది? అందులో నుంచి ఈ రమేష్ అనే వ్యక్తి ఎలా బయటపడడం జరిగింది? అతను చూసినట్లయితే కూడా చిన్న చిన్న గాయాలతో అయితే బయటపడడం జరిగింది. అసలు అతను ఏం చెప్తున్నారు? ఇదంతా ఎలా జరిగింది? ఎలా జరిగిందో మనకు తెలీదండి. రకరకాల కథనాలొచ్చాయి, రకరకాల వార్తలొచ్చాయి. 2 ఇంజిన్స్ ఫెయిల్ అయిపోయాయి. అవన్నీ మనమేమి మాట్లాడలేం. టెక్నికల్‌గా మనకు తెలీదు. అంటే ముందు ఒక యాక్సిడెంట్ అవ్వగానే మనం నెగెటివ్ స్ప్రెడ్ చేయకూడదు. హ్మ్. మనం చేయాల్సిన పనేంటంటే, అది ఎందుకైనా జరిగింది జరగనివ్వండి. కానీ తర్వాత చేయాల్సిన పనులేంటి, వాళ్ళని ఏ రకంగా ఆదుకోవాలి, అక్కడ ఎవరైనా ఇంకా బతికున్నారా, లేదా ఎవరికైనా దెబ్బలు తగిలాయా, ఏం జరిగింది అనేది తెలుసుకోకుండా మనం, ఇలా జరిగిందిట, అలా జరిగిందిట, ఇది వీళ్ళ తప్పుట, అది వాళ్ళ తప్పుట, ఇది ఎయిర్ ఇండియా తప్పు, లేకపోతే పైలట్ తప్పు, ఇలా మాట్లాడతాం మనం. హ్మ్. ఏ విషయమైనా సరే. ఇప్పుడు మొన్న చిన్నస్వామి స్టేడియంలో జరిగిన స్టాంపీడ్ చూసారు మీరు. దాన్ని మీరు ఎవరిని తప్పు పడతారు? వాళ్ళు అనౌన్స్ చేశారు. చేసినప్పుడు ఆఫీసులో పర్మిషన్ తీసుకుని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. హ్మ్. ఇప్పుడు ప్రజలు ఎట్లా తయారయ్యారంటేనండి, ముందు అది ఒక గళా ఈవెంట్ లాగా చేసేయాలి. వెళ్ళి మనం కూడా పార్టిసిపేట్ చేసేయాలి. అక్కడ వెళ్ళటం వల్ల మనకి ఇబ్బంది అవుతుందా అనే ఆలోచన ఎవరికీ లేకుండా పోయింది. ఇప్పుడు వాళ్ళు తప్పు ఉండొచ్చు, వీళ్ళ తప్పు ఉండొచ్చు, ఇక్కడ అందరిది తప్పు ఉంటుంది. ఇప్పుడు సేమ్ మనకి 'పుష్ప 2' ఈవెంట్‌లో అల్లు అర్జున్ అందరూ తప్పు పెట్టారు. అల్లు అర్జున్ ఒక్కళ్ళదేనా తప్పు? కాదు కదా! తప్పు అనేది అందరి మీద ఉంటుంది. కాకపోతే తప్పు జరిగిన విధానం ఏంటి అనేది. నిన్న ఫ్లైట్ కూడా అంతే. ఇలా టేక్ ఆఫ్ అయిన కొంచెం సేపటికే అది కింద జనావాసాల్లో పడిపోయి వెంటనే బ్లో అయిపోయి, అవును. అక్కడ ఒక మెడికల్ హాస్టల్ ఉంటే వాళ్ళు భోజనం చేస్తున్నారు. దాని మీద పడిపోతే, అంటే మృత్యువు ఎప్పుడు ఎవరిని ఎలా కబళిస్తుంది ఎవడు చెప్పలేడు. హ్మ్. ఇదే అన్‌ప్రెడిక్టబుల్ డెత్ అంటే. అంటే చూడండి, మీరు తింటూ అలా చచ్చిపోవడం అసలు అది ఊహించరు కదా మీరు. అదేవిధంగా ఇప్పుడు ఆ ఫ్లైట్‌లో ఎన్ని రకాల యాస్పిరేషన్స్ ఉంటాయండి అందులో కూర్చున్న వాళ్ళకి. ఇంటికెళ్ళాలని ఒకళ్ళు, బిజినెస్ ఒకళ్ళు, లేదు ఇండియా నుంచి మళ్ళా వాళ్ళు లండన్‌లో ఉండేవాళ్ళు కొంతమంది. అసలు రకరకాల మనుషులు కొత్తగా భర్త దగ్గరికెళ్తున్న ఒక పెళ్ళైన అమ్మాయి ఒకళ్ళు ఉన్నట్టున్నారు. అసలు మీరేం చెప్తారు దీనికి? అంటే మనిషి జీవితం బుద్భుతప్రాయం అనే దానికి నిన్న ఇన్సిడెంట్ మనం చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ రమేష్ విశ్వకుమార్ అతను ఎక్స్‌పెక్ట్ చేసాడా బతుకుతానని? అసలంటే మిరకిల్ అంటే ఇది. మీకు ఆయుష్ అనేది ఉంటే ఏ రకంగానైనా బతుకుతారండి. అవును. లేకపోతే ఏం చేసినా మనం ఎవరిని బతికించలేం. అవునా? హ్మ్. అసలు నిన్న రమేష్ విశ్వకుమారు అతను ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లోంచి అది తీసుకుని అతను దూకి వచ్చేసాడు. ఇక్కడ చుట్టూ అంతా కూడా శవాలే ఉన్నాయి. భయపడిపోయాడాయన. ఆ శవాల్లో ఇతన్నెవరో పట్టుకుని అంబులెన్స్‌లో ఎక్కించి హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. అతనికి ఛాతీకి దెబ్బ తగిలింది, కన్నుకి దెబ్బ తగిలింది, తర్వాత కాలికి గాయమైంది. హ్మ్. అతనికి అసలు ఆనందం, మీరు జస్ట్ ఇమాజిన్ అతను ఎంత ఆనందపడుతున్నాడంటే బతికినందుకు. ఆయన బ్రిటిష్ పౌరుడనమాట. సో, ఇప్పుడు వాళ్ళు ఇండియాకొచ్చారు. డయ్యూ వెళ్ళారు. అతనును అతని బ్రదర్ అజయ్. అజయ్ దొరకలేదు. అంటే అజయ్ చనిపోయారేమో మనకు తెలీదు. ఎందుకంటే ఎవరు బతకలేదు కాబట్టి అజయ్ కూడా చనిపోయి ఉండొచ్చు. ఆయన అదే బాధపడుతున్నాడు. నేను నా తమ్ముడు కోసం వెతుకుతున్నాను అని. అంటే వాళ్ళు భారతదేశానికొచ్చారు. ఏ పని మీద వచ్చారంటే విజిట్ చేయడానికి వచ్చి ఉండొచ్చు. డయ్యూ చూడ్డానికెళ్ళారు. డయ్యూ చూడ్డానికెళ్ళి వచ్చేటప్పుడు ఇతను బతకడం 242 మందిలో ఒక్కళ్ళు బతకడం అనేది అది సాధారణ విషయమా అండి? మీకొక కథ తెలుసా మీకు? హ్మ్. ఒక పడవలో అందరూ ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇంతట్లోకి పడవవాడు అంటాడు, ఇందులోంచి ఒకళ్ళు దూకేయాలి, లేకపోతే పడవ మునిగిపోతుంది అంటాడు. అంటే ప్రతివాడు ఇందులో పాపం చేసిన వాడే దూకేయాలంట. హ్మ్. ఎవడు దూకడు. దూకకపోతే ఒకడు పాపం మామూలు సాధారణంగా ఒకడు ఉంటాడనమాట. వాడు మామూలు మనిషి వాడు. వాడు మరి వృత్తేంటో మనకు తెలీదు. అందరూ వాడికేసే చూస్తారు. లేదు నువ్వు దూకేయాలి, నువ్వు దూకితేనే మేమందరం బతుకుతాము, నీ వల్ల పడవ మునిగిపోతుందని వాడిని బలవంతంగా నీళ్ళలోకి తోసేస్తారు. తోసాక
పెద్ద అలొచ్చి ఈ పడవ మొత్తం మునిగిపోతుంది, వీళ్ళందరూ చచ్చిపోతారు, వాడు ఒక్కడే బతుకుతాడు. చిత్రం ఏంటంటే వాడు బతుకుతాడు, ఈదుకుంటూ వాడు వెళ్ళిపోతాడు ఒడ్డుకి. అంటే వాడు ఒక్కడే పాపం చేయని వాడు యాక్చువల్లీ. ఓకే. వాడు ఉండడం వల్ల వీళ్ళందరినీ మృత్యువు కబళించలేదు, అది వీళ్ళకి తెలియదు. అంటే ఎలా ఉంటుంది పరిస్థితి అని. అదేవిధంగా నిన్న భూమి చావ్లా అనే ఒక అమ్మాయి, అమ్మాయి కూడా లండన్లో ఉంటుంది. ఉమ్. అమ్మాయి ట్రాఫిక్లో ఇరుక్కుందిట. 10 నిమిషాల్లో అమ్మాయి వెళ్ళాలి, ట్రాఫిక్లో ఇరుక్కుని ఫ్లైట్ మిస్ చేసుకుంది. ఇంకా అసలు మీరు అమ్మాయి ఆనందం వర్ణనాతీతం అనమాట. ఎందుకంటే నేను ప్రాణాలతో బతుకున్నానా అనేది అమ్మాయి ఫేస్లో కనిపిస్తుంది. ఇందులో ఆ గుజరాత్ మాజీ సీఎం విజయ్ గారు కూడా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. సో అతని పరిస్థితి కూడా అసలు ఎలా మీరు అది అనుకుంటున్నారు? చాలా చిత్రం అండి. ఇప్పుడు ఎంతోమంది పోయారు, ఆయన మాజీ సీఎం అయిన మనిషేగా, ఉమ్. మిగతా మనుషుల్లాగానే ఆయన పోయారు. కాబట్టి మాజీ సీఎం కాబట్టి ప్రత్యేకత లేదు, మిగతా వాళ్ళు తక్కువ లేదు, మనం అట్లా చూడక్కర్లే. హీజ్ మాజీ సీఎం ఓకే, కానీ విజయ్ గారు ఒక మనిషి. కాకపోతే ఏమిటంటే ఆయన లక్కీ నెంబరు, కార్ నెంబర్ ఎప్పుడు కూడా, కార్ అయినా బైక్ అయినా ఏదైనా కూడా ఆయన లక్కీ నెంబరు 1206 ఉంటుందట. సో నిన్న 1206, నిన్న 12వ తారీఖు 6వ నెల. అవును. అదేవిధంగా ఆయన సీట్ నెంబర్ కూడా 12. ఉమ్. అంటే ఆయన ఏమంటారు, ప్రయాణం చేయడానికి ఉపయోగించిన నెంబరే, కార్ నెంబరే, బైక్ నెంబరే. ఇవాళ ఆయన పైలోకాలకు వెళ్ళటానికి కూడా అదే నెంబరు కనిపిస్తోంది అని అందరూ కమెంట్స్ చేస్తున్నారు. చాలా దురదృష్టకరం అది. ఇప్పుడు ఏ వ్యక్తి పోయినా మనకి అందరూ ఒకటే. 241 మంది పోయారు అంటే మనకి ఇది చాలా విషాద సంఘటన కింద లెక్క. కానీ మేడం ఇందులో ఒక బ్లాక్ బాక్స్, రెడ్ బాక్స్ సంథింగ్ ఒక బాక్స్ అయితే ఉంటుందంట. అది బ్లాక్ బాక్స్ ఉంటుంది, అది దొరకడానికి కొంచెం టైం టైం పడుతుంది. అది పడుతుంది. దొరికితే మనకి ప్రమాదానికి సంబంధించిన ఇది తెలియచ్చు. ఉమ్. అది భూమి చావ్లా అన్న ఆవిడ, నేను బతకడానికి గణపతి బప్ప మోరియా అనే కారణం అని ఆవిడ చెప్తున్నారు. ఉమ్. అదేవిధంగా మరి రమేష్ గారు 20 ఏళ్ళుగా ఆయన లండన్లో ఉంటున్నారట. ఆయన కుటుంబం అంతా అక్కడే ఉంది, వాళ్ళ తమ్ముడు కుటుంబం కూడా అక్కడే ఉండి ఉంటారు. కానీ తమ్ముడిని కోల్పోవడం దురదృష్టకరం. ఆయన బతికి ఉండడం అనేది, ఆయన నిజంగా ఆయనకి ఇంకా అంటే ఆయుష్ ఉండబట్టి మృత్యు ఆయన దరికి చేరు ఉండదు. ఉమ్. లక్కీగా చిన్న చిన్న గాయాలతోటి వారు బయటపడ్డారు. అదేవిధంగా భూమి చావ్లాకు కూడా భూమి మీద నూకలు ఉన్నాయి కాబట్టి ఆవిడ బతికారు. ఇప్పుడు మీరు చెప్పండి, బ్లాక్ బాక్స్ దొరికితే కనుక అయితే అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనకి తెలుస్తుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.